సో ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో ఉన్నాం మనం. సో త్వరలోనే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సో ప్రభుత్వ పథకాలు జనాలకు అందుతున్నాయా లేదా, ప్రభుత్వ పాలన పైన పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ మున్సిపల్ పరిధి యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలో పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉంది, ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది. మరి ఈ పార్టీలలో ఏ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవద్దు అనేది పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. మీ పేరు? శ్రీరాములు, గుండెపల్లి శ్రీరాములు. మీది ఎక్కడ ప్రాపర్? లోకలే. ఏం లేదన్న, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా, ఇప్పుడు 2 years బ్యాక్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, కంపేర్ చేస్తే ఏ ప్రభుత్వం బాగుందంటారు? కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది. కాంగ్రెసే బాగుందా? ఎట్లా? యాదగిరిగుట్ట పట్టణాన్ని తీసుకుంటే అభివృద్ధి అని చెప్పని యాదగిరిగుట్ట అభివృద్ధి చేసిన కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటాడు. ఇలా అభివృద్ధి అనే పదంలో పెట్టుకుంటే యాదగిరిగుట్ట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా రోడ్డు మీద పడ్డ పరిస్థితి మాది. ఎందుకు ఇలా యాదగిరిగుట్ట బొట్టు నుదుటి మీద పెట్టుకుంటే బొట్టు అందం ఉంటుంది, ముఖానికి అందం, బొట్టు నుదుటి మీద పెట్టుకోవాలి. కానీ ఆయన ఏం చేసిండే వెనక పెట్టిండు. ఎందుకంటే అభివృద్ధి అనేది ముందు చేయకుండా గుడి వెనక భాగంలో చేసిండు. ఎవరు బ్రతకకుండా కేసీఆర్ గారు ఎవరు బతకకుండా, యాదగిరిగుట్ట పట్టణ స్థానికులు ఎవరు బతకకుండా గుడి వెనక పెట్టిండు. మీరు అక్కడ పోయి చూడండి ఒకసారి. ఇక్కడ రోడ్ల మీద పోయిన వాళ్ళకి ఇలా షాపులను ఇచ్చాడు. ఆ షాపులో అసలు ఏమాత్రం కూడా ఎవరు బతకడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు మీకు? మాకు బిర్లా ఎలయ్య గారు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? సునీత మహేందర్ రెడ్డి గారు. ఇప్పుడు మీ అంచనా ప్రకారము గతంలో ఉన్న గొంగుడి సునీత పాలన బాగుందా, మన బీరాలే పాలన బాగుందా? గొంగుడి సునీత పాలన అసలు బాగలేదు. ఐలయ్య గారి పాలన బాగుంది. ఆయన ఎమ్మెల్యేగా లేకున్నప్పుడు కూడా, మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా ఆల్రెడీ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ప్రజలందరినీ కూడా చేరదీసిండు. మా కరోనా కష్టకాలంలో మంచి చెడుకు అన్ని విధాలుగా ఆదుకుండు. ఉచిత అంబులెన్స్ పెట్టిండు. ఎవరైనా పేదవాడు చనిపోతే 5,000 రూపాయలు 10,000 రూపాయలు సాయం చేసిండు. 50 కిలోల బియ్యం సాయం చేసిండు. ఇలా చెప్పుకుంటూ పోతే ఐలయ్య గారికి చెప్పాలంటే మామూలు విషయం కాదు, చాలా ఉన్నాయి ఆయన చెప్పేటి. ఐలన్న అంటే ఇక చెప్పొద్దు. నన్ను అడితే కాన్స్టిట్యూన్సీ మన స్టేట్ లెవెల్లో కూడా ఇంత మంచి క్యాండిడేట్ ఎక్కడ దొరకదు. అది కాదే, మరి మనకు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ గుట్టల, మరి ఏ పార్టీ మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది? ఈ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అవుతాడు. మీరు ఎన్నో వార్డు? మీది? మాది 12వ వార్డు. 12వ వార్డులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ 12వ వార్డుకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇచ్చే టికెట్ని బట్టి ఉంటుంది. 12వ వార్డులో పని అయితే ఎవరు చేసిరో, ఈ 12 వాళ్ళు ఇదివరకు ఉన్నాడు కౌన్సిలర్ ఎవరెవరో వర్క్ ఆయన చేసిండా, మరి ఇప్పుడు వచ్చే క్యాండిడేట్ ఏ విధంగా ఉండు అని ఆలోచన చేసుకుని ఓట్లేసే అవకాశాలు చాలా ఉంటాయి 12వ వార్డులో. బీర్లా అందుబాటులో ఉంటుండా? హైదరాబాద్లో పోయి కూర్చుంటా? బిర్లా అనే వ్యక్తి అందుబాటులో పొద్దున్న లేస్తే ఇల్లునే ఎవరు అని చుట్టుపక్కల చెక్కుల పంపిణీ ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా 1,000 మందికి అన్నదానం పెడతాం ఇంటి ముంగట్టి. వచ్చిన వ్యక్తి ఏ వ్యక్తి కూడా తినిపోవాలి, ఆ ఇంట్లో చేయి గడిగిపోవాలి. అంబులెన్స్ నడుస్తుందా? గన్షాట్ అంబులెన్స్ నడుస్తుంది. ఆయన చేసే కార్యక్రమాలు కూడా మీరు చూడండి, పేపర్లలో కూడా వస్తుంటాయి. ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా 50 కిలోల బియ్యం పంపిస్తాడు. ఇంకా పురాగా దీనస్థితిలో ఉంటే ఒక 5,000 10,000 రూపాయలు సాయం చేస్తుండు. మళ్ళీ గట్టిగా వాళ్ళ మధ్యతరగతి కుటుంబంలో ఉండి అమ్మాయిల మ్యారేజ్లు ఇట్లా చేస్తుంటే కూడా వాళ్ళకు 5,000 10,000 రూపాయలు సాయం చేస్తుండు. ఇక ఇంతకుమించి మనం ఐలన్న గురించి చెప్పుకోవడం ఇక అది వేస్ట్. ఐలన్న గురించి చెప్పాలంటే ఇక ఆయన మహా వ్యక్తి. ఇక లక్ష్మీనరసింహస్వామితో ఆ తర్వాత ఆయన అనుకుంటాం మేము ఈ ప్రాంతం మొత్తం. ఎక్కడ మీది? యాదగిరిగుట్టనే. గుట్టేనా? ఇప్పుడు ఏం లేదు, ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ వచ్చింది కదా, ఎవరి పాలన బాగుంది? మా ఆయన రేవంత్ రెడ్డి వచ్చినాకనే మా ఆటోలు ఎక్కిన గుట్టపైకి. అంత ముందుకు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఆటోలు బంద్ చేయించారు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఇప్పుడు బీర్లా ప్రస్తుతం. ఇంతకు ముందు గొంగుడి సునీత ఉండే. మరి బీర్లా అందరికి అందుబాటులో ఉంటుందా? అందుబాటులో ఉంటారు, మంచిగా చేస్తున్నారు. అంటే ఎవరైనా పోతే ఏమైనా పనులు చేస్తాడా? చేస్తాడా? చేస్తాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా యాదగిరిగుట్టలో, ఇది ఎన్ని వాడికి కిందకి వస్తుంది? మరి 11వ వార్డు కదా. మరి మున్సిపల్ ఎలక్షన్స్ లా యాదగిరిగుట్టలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ఉందా? మీది ఎన్నో వార్డు? మరి 11వ వార్డు. అక్కడ ఎవరు గెలుస్తారు? ఇంకా ఎవరు డిక్లేర్ కాలేదు. అంటే అంతా మీ ఆలోచన ప్రకారం ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? ఇప్పుడు బీర్లాలో మరి అందరినీ మర్చిపోతున్నాడుగా, ఎవరిని? ఏం లేదు, అట్లా ఏం లేదు. మా వారికైతే మాకైతే మంచి చేసిండు ఆయననే. ఏం మంచి చేసిండు మీకు? ఆటోలు ఆపదలా ఆదుకున్నాయన. ఇంకేం చేసిండు? మీదే ఎక్కించిండు గుట్టపై. అంటే ఆటోలు గుట్ట మీద కొనికి చేసిండు ఆయన. ఏమైనా అవసరం ఉన్నప్పుడు కూడా చేసిండు మాకు కూడా. ఇంతకు ముందు లాగా మారిండా? ఏం మారలేదు. ఇంకా జనరల్ గా ఇప్పుడైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారంటావు? ఆటో మీద సొంతం అయింది? ఫైనాన్స్.
సో ఏం పేరండి మీ పేరు? శ్యామ్. శ్యామ్. మీ లోకల్ గుట్టనా? లోకల్. ఓకే. సో గతంలో రాష్ట్రంలో మనకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే కదా, ఇప్పుడు వచ్చేసి మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. సో గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఎవరిది వాళ్ళకే ఉంది, ఎవరి హోదా తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మన బీర్లాయలే. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? గొంగిడి సునీతమ్మ. ఓకే. సో బీర్లాయలే వచ్చి 2 years అయింది కదా. అవునండి. సో ఇంతకుముందు గొంగుడి సుందం ఉంది కదా. అవునండి. ఇద్దరు కంపేర్ చేస్తే ఎవరి పాలన బాగుంది? ఇద్దరిది అని అంటే ఇప్పుడు ప్రజెంట్ బీర్లాయలేదే బాగుంది. వీళ్ళదే బాగుందా? ఓకే. సో ఇప్పుడు ఇది మున్సిపల్ పరిధే కదా ఇది యాదగిరిగుట్ట అంటే. త్వరలోనే యాదగిరిగుట్టలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో ఒకవైపు బీజేపీ పార్టీ ఉంది, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇటు చూస్తే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మన యాదగిరిగుట్టలో మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలుస్తుందా? ఎట్లా అంటారు మీరు? అందరికీ తెలుసు కదా, ఇప్పుడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారు కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. అంటే పబ్లిక్ ఎందుకు కాంగ్రెస్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు? అన్ని బాగున్నాయి, వాళ్ళు చేసే పనులు బాగానే ఉన్నాయి, సాటిస్ఫై అవుతారు జనాలు. చెప్పండి ఏం చేస్తారు అని అంటే జనాలకు కావాల్సినవి చేస్తున్నారు. అంటే జనరల్గా మీకు తెలిసిన చెప్పరాదు. మనకు తెలిసినంటే మామూలుగా ఇందిరా మిల్లులు గల్లీ గల్లీకి 2-3 ఇల్లులు వాళ్ళే చేస్తున్నారు. రేషన్ బియ్యం వస్తూనే ఉన్నాయి, ఉచిత విద్యుత్ వస్తూనే ఉంది, ఇంకేమున్నాయి వాటర్ వస్తూనే ఉంది. బీర్లాయలే అందుబాటులో ఉంటున్న జనాలకి ఉంటాడు. రోజు వస్తున్నా గుట్టకి? రోజు అంటే వీళ్ళున్నప్పుడల్లా కలుస్తూనే ఉంటాడు. సో ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మీరు? అంతే. మీది ఏ వార్డుకి వస్తుంది? మాది 12 నెంబర్. 12th వార్డా? 12th వార్డు ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. అది ఎవరు చేసినా కాంగ్రెస్ వస్తుంది. ఓకే. కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడ్డా వాళ్ళు గెలుస్తారు. సో కాంగ్రెస్ సింబల్ మీద గెలుస్తారంటారు మీరు? రైట్. అంటే బిర్లా ఇలయ్య జనరల్ గా జనాలకి దూరంగా ఉంటున్న టాక్ ఉంది. ఏం లేదు అట్లా. అట్లా ఏం లేదు. లేదు. ఓకే. ఎప్పుడు ఏంటో ఉంటాడు ఆయన, ఉండేదే గుట్టలా. దూరంగా ఎందుకు ఉంటాడు? హైదరాబాద్ ఉంటాడా? ఎప్పుడైనా మీటింగ్స్ ఉన్నప్పుడు పోతాడు. మామూలు అయితే ఇక్కడే ఉంటాడుగా. ఏం పేరు మీ పేరు? నరసింహ. ఎక్కడ మీది? ముల్లపల్లి. ఏం పని చేస్తారు మీరు? కళ్ళు ఓకే. కళ్ళు అయితే మంచిగా అవుతుంది. కళ్ళు గీస్తున్నావా? గీస్తున్నా. రైట్. సో ఏం లేదు, ఇప్పుడు మనకు ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా, ఇప్పుడు 2 సంవత్సరాల క్రితము రేవంత్ రెడ్డి పాలన వచ్చింది. అవును. ఎవరి పాలన బాగుంది? రేవంత్ రెడ్డి పాలన బాగుంది. ఎట్లా? ఆయన అన్ని పనులు చేస్తుంది కదా. ఏం చేస్తుంది చెప్పరా? అదే మా ఎమ్మెల్యే గారు గుట్ట మీద ఆటోలో ఎక్కించాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎంపీలో ఎమ్మెల్యే గారు. ఏం చేసిండు ఇంకా? పనులు చేస్తుండండి కొన్ని. ఏం పనులు అయితే చెప్పు గుట్టలో? సీసీ రోడ్లు వేస్తుండు, మూరీలు కడుతుండు, అన్ని చేస్తుండు. ఇందిరా మైళ్ళు వస్తున్నా? వచ్చినాయి సార్, మాకు చాలా వచ్చినాయి. చాలా వచ్చినాయి. టౌన్ లో చాలా వచ్చినాయి. అందరు కట్టుకున్నారు, అందరు ఇండలో పోయిండ్రు. ఇప్పుడు పబ్లిక్ అంతా బీర్లా అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్క అయ్యబ్బలు ఫోన్ చేసి ఊరికి వస్తాడు. బీర్లా అంబులెన్స్ ఉంటాయి ఆయన పేరు మీద, అన్ని ఉంటాయి. ఎవరు ఫోన్ చేసి ఊరికి వస్తాడు? నువ్వు ఫోన్ చేస్తే వస్తారా? వస్తారు సార్. ఆపద పడితే వస్తాడు. ఒట్టి అంటారు అడగా సార్. నువ్వు గుర్తుపడతావా? గుర్తుపడతాడు. అన్ని గుర్తుపడతారా? గుర్తుపడతాడు. నీ పేరు అడిగితే చెప్తారా? చెప్తారు సార్. ఓకే. ఇంకోటి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎన్నో వార్డు? 7th వార్డు. 7th వార్డు. ఇప్పుడు 7వ వార్డులో ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ. డబ్బులు బాగా ఇస్తారా? డబ్బులు చేస్తారు, వ్యక్తిగతంగా ఇస్తారు. వేస్తాం. మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కంపల్సరీ, కన్ఫర్మ్. ఇప్పుడు బిర్లాయలే అందరికి అందుబాటులో ఉన్నాడు నిజంగా? బరాబర్ ఉంటాడు. ఏమంటారుగా ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందు అందరికి 5,000 10,000 ఇచ్చిండు, ఎవరైనా చనిపోయినా కానీ పెళ్లిళ్ళు కానీ ఇప్పుడు సార్ ఇస్తుండు కంపల్సరీ, కన్ఫర్మ్ ఇస్తుండు. అంబులెన్స్ నడుస్తుందా ఇప్పుడు? అంటే నడుస్తుంది సార్. మండలానికి ఒక్కటి పెట్టండి. లేదంట. ఉన్నది. అంబులెన్స్ ఉన్నాయి సార్. గుడ్డలో ఉందా? ఉన్నది. చూసినావా? ఉన్నది. ఓకే. రెండోసారి మళ్ళీ గెలుస్తారా మరి బిర్లాయలే? కంపల్సరీ, కన్ఫర్మ్ ఆయనే. ఏం పేరు నీ పేరు? అంజనేయులు. అంజనేయులు. ఎక్కడ మీది? గుట్టలో ఏ వాడు? ఫస్ట్ వార్డు. ఒకటో వాడా? మరి ఒకటో వాడు ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుందా? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? బీలేలే. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? కొంగిడి సునీత. ఎట్లా ఉందన్న? ఇంతకుముందు గొంగుడి సొంత ఉండే కదా, తర్వాత బీర్లాయలు వచ్చింది కదా, ఎవరి పాలన బాగుంది? ఇద్దరు పాలన గట్టినే ఉందా? అంటే ఎవరు బెటర్ ఉన్నారంట? బీలేలనే బెటరు. బీర్లాయలే బెటరా? మీ కూడా వాటిలో కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ ఇక. మరి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటావు? ఆయనే కాంగ్రెస్ గెలుస్తుంది. ఎవడు భరత్ వస్తాడు. భరతే. బిర్లాయలే. భరత్ గౌడ చైర్మన్. ఎవరు చెప్పారు అట్లా కన్ఫామ్ అని? అప్పుడు టికెట్ కన్ఫామ్ చేయలే కానీ ఇస్తారు సార్. ఇచ్చిర్రు అన్ని వాళ్ళు కాంగ్రెస్. జనరల్ మహిళ కాబట్టి. ఏమన్నావు? మున్సిపల్ చైర్మన్ ఎవరైతే అంటావు? వాణి భరత్ గౌడ్. మరి బీరాలో వేరే వాళ్ళ పేరు చెప్తే ఎట్లా? ఎవరి పేరు చెప్పారు సార్. వానికి భరత్గా ఇస్తారు. ఎందుకు అట్లా ఇస్తారు సార్? అయిపోయింది.
చెప్తాడు గెలుస్తాడు ఈయన గన్ షాట్ ఆయనకి వస్తాడు. ఆయనకి చైర్మన్ వస్తది. భరత్ పుల్లపల్లి వాణి భరత్ గౌడ్ చైర్మన్ టౌన్ అభివృద్ధి పనులు అయితే వాణి భరత్ వల్ల ఇంతకుముందు ఏం చేసినాను సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఏది గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ప్రతి ఒక్కరికి చిన్నోనికి పెద్దోనికి ఆదుకుంటారు భరత్ గౌడ్. మీది ఎక్కడ? అది 9వ వార్డు యాదగిరి. 9వ వార్డు యాదగిరిగుట్ట. ఏం పేరు మీ పేరు? మా పేరు కైరంకొండ ప్రవీణ్ కుమార్. ఏం పని చేస్తారు మీరు? నేను పేటిఎం దాంట్లో పనిచేస్తాను. పేటీఎం. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మీరు ఎన్నో వార్డు మీది? 9వ వార్డు. 9వ వార్డులో ఏ పార్టీ గెలుస్తుంది? 9వ వార్డు చెప్పలేని తగ్గపారు ఉంది. తగ్గఫూర్ ఉంది. ఏ పార్టీ తగ్గఫూర్ ఉంది చెప్పు? టీఆర్ఎస్ కాంగ్రెస్. టీఆర్ఎస్ కాంగ్రెస్ తగ్గఫూర్ ఉంది. కాంగ్రెస్ గెలుస్తుందా? టీఆర్ఎస్ గెలుస్తుందా? కాంగ్రెస్ కు టీఆర్ఎస్ తగ్గపారు, అది మనం చెప్పలేము. అది ప్రజలు బీర్లా మరి మంచిగా చేస్తున్నా ఇక్కడ. బీర్లా ఐలయ్య అయితే ఇప్పుడైతే చేస్తుండు, ఇప్పుడైతే బాగానే చేస్తుండు. ఇంతకుముందు ఎవరు ఉండే ఇక్కడ ఎమ్మెల్యే? ఇంతకుముందు గొంగడు సొంత ఉండే కానీ మాకు పట్టించుకోలేదు. ఆమెను వద్దనుకున్న కారణం ఏంటంటే ఇక్కడ షాపులోళ్ళు కానీ అందరి మీద ఆటో వాళ్ళు కానీ ఆమె వల్ల చాలా జరిగిపోయింది ఆమె. అందుకనే వద్దనుకొని బీర్లా ఐలయ్యకు ఓటేసినాం మేము. ఆయన ఎప్పుడు కరోనా టైం నుంచి ఆమె పట్టించుకోలేదు. కరోనా టైంలో సిలిండర్లు ఇచ్చిండు, అంబులెన్స్ పెట్టిండు, తిరిగిండు. ఆమె రాలేదు. కరోనాలో ఎట్లున్నారు, ఏమున్నారు, ఎవరు ఎట్లున్నారు అనేది పట్టించుకోలే అసలే. ఆయన పట్టించుకోండు. కరోనా వచ్చింది, అంబులెన్స్ లో పంపించిండు, అది ఇది. పెళ్ళైతే సేవా కార్యక్రమాలు చనిపోతే వాళ్ళకు చేసిండు కాబట్టి ఆమె అసలు రాలేదు. పలకరించా కూడా పలకరిలే, చనిపోయిండు. కనీసం వచ్చి అయినా పలకరించాలి, అది కూడా చేయలేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కనుక, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి, బీర్లా గెలుస్తారా మళ్ళీ? ఇప్పటికి వచ్చినా సరే బీర్లా వస్తాడు. అంటే వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చెప్తలేను, వ్యక్తిగతంగా ఆయన ప్రజాసేవకుడు, ప్రజాసేవ చేస్తాడు. అన్న ఇది ఉంది అన్న అంటే ఆయన రాకపోయినా సరే, ఆయన మనిషి అయినా సరే 10,000 తీసుకో, వాళ్ళకి ఎవరు లేరు, అన్నం చేసుకో, ఇది చేసుకో. సేవా కార్యక్రమాలు మాత్రం బీర్లా ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తాడు. ఆమె లెక్క అయితే పట్టించుకోవాలి. ఆమె పట్టించుకోవాలంటే, ఆమె చుట్టూ తిరగాలంటే ఆమె ఏడుండదో కూడా తెలియదు. ఎవరు? సొంత మహేందర్ రెడ్డి. ఇంతకుముందుకు ఎమ్మెల్యే ఏడున్నదో కూడా తెలియదు. అన్న ఇక్కడనే ఉంటాడు, ఈయనే ఉంటాడు. ఆయన లేకపోయినా కానీ అలా మనుషుల ద్వారా పని అయిపోతుంది. నమస్తే. చెప్పండి. ఏం పేరు మీ పేరు? సుదర్శన్. సుదర్శన్. ఎక్కడ మీది? పుల్గన్ టైలర్స్ ఇక్కడనే యాదగిరిగుట్ట. లోకలే. అయితే ఏం లేదు, ఇంతకు ముందు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా అండి, ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. చెప్పండి. మరి కంపేర్ చేస్తే ఏ ప్రభుత్వం బాగుంది? ఇప్పుడు అతడ ఏంటంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు అయితే టిఆర్ఎస్ కన్నా పర్లే. ఎందుకంటే ఆయన ఏం చేసిందంటే కేసీఆర్ ఆయన నియంత్రణ పాలన, ఆయన చెప్పిందే వినాలి, ఎవరిని మాట్లాడనియాడు. అట్లా అందులో యాదగిరిగుట్టలో మెయిన్ గా ఈ బజార్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న ప్రజలు 70, 80, 100 సంవత్సరాల నుంచి ఉన్న ప్రజల్ని ఆగం చేసేసిండు. ఎవరు? కేసీఆర్ వినలే కదా. ఇక్కడ పట్టించుకోవాలి. ఇక్కడ ప్రజల్ని అడిగి ఇవాళ ఫ్లైఓవర్ వేయకపోతే చాలా బాగుండు. ఇవాళ ఫ్లైఓవర్ వేసి అంత ఆగమైపోయింది. అక్కడ ఇవో ముందటనేమో రంధ్రం పెట్టింది, వెనుకోమో డెవలప్ చేసిండు. మీ ఎమ్మెల్యే ఎవరే ఇక్కడ? ఇప్పుడు ప్రజెంటా బీర్లా ఐలయ్య. మరి మంచిగా అందుబాటులో ఉంటుండు, ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంటుండు. పర్వాలేదా? ఇప్పుడు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఒకవైపు బీజేపీ చూస్తున్నాం మనం, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు వ్యక్తిని బట్టి ఓటేస్తారండి. మున్సిపల్ చైర్మన్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? నేను అట్లా అంటలేను. ఇప్పుడున్న ప్రెసిడెంట్ లా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉన్న ఇక్కడ ఈ ఏరియా కౌన్సిలర్ ఎవరు ఉన్నారో వాళ్ళని బట్టి ఓటేస్తారు. ఎన్నో వార్డు మీది? మాది ఫస్ట్ వార్డు. ఫస్ట్ వార్డు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నిలబడలే కదా క్యాండిడేట్స్, వాళ్ళని బట్టి ఉంటుంది. పార్టీ బలంగా ఉంది ఫస్ట్ వార్డులో? పార్టీ బలంగా ఇప్పుడు పార్టీ ప్రకారంగా అంటే కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, నెక్స్ట్ ఇంకా టీఆర్ఎస్. వాళ్ళ వ్యక్తులను బట్టి వస్తుందండి. ఇది ఏ వ్యక్తి ఎట్లా ఉన్నాడు అని దాని మీదకి వస్తుంది. డబ్బులు బాగా ఇస్తారా ఓట్లకు? పైసలు ఇవ్వలేవు కామన్ గా సార్. ఎవరు వంచుతారంటే మేము తీసుకోం సార్. మేము ఎలాంటి ముట్టుకోం, మాకు అవసరం కూడా లేదు. డబ్బులు తీసుకుంటే మిమ్మల్ని నిలదీస్తామా? నిలదీయలేం కదా. మరి డబ్బులు ఎందుకు? డబ్బులు ఇచ్చి ఓటేసి కూడా అనుకో, ఏదైనా పని కావాలంటే పైసలు కావాలంటాడు. బీర్లా జనాలను పట్టించుకోవడం నిజమేనా? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మంచిగానే ఉంది సార్. ఇప్పుడైతే ఇక ఎక్కడ కొత్త కదా అతడు. ఇప్పుడు ఇంత ముందు కంటే ఒక 5 years చేసిందంటే అవగాహన ఉంటది. ఆయన ఈ మూమెంట్ నే కదా ఎమ్మెల్యే అయింది.
అది ఒకసారి గెలుస్తారా ఎమ్మెల్యేగా ఆయన? ప్రభుత్వము గెలుస్తుంది అంటే సార్ వాళ్ళు చేసే పనులను బట్టి ఉంటది. అంతే. ఏ వ్యక్తి అయినా పర్లేదు, ఈ ఏ 2 పార్టీ అయినా. అది కాదు ఇప్పుడు 2 సంవత్సరాలు ఇప్పుడు 2 సంవత్సరాలు గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఓ. ఈ 2 సంవత్సరాలలో బీర్లా ఎల్లయ్య పర్వాలేదా? బీర్ల ఎల్లయ్య ఇంతకు ముందుకే ఆయన కరోనా విషయం ఏం పార్టీకి సంబంధం లేనప్పుడే చేసిండు ఆయన. ఇప్పుడు కూడా చేస్తుండు, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తుండు, అట్లా బాగానే చేస్తుండు ప్రస్తుతం అయితే. అట్లా నడుస్తుందా బీర్లా ఎల్లయ్య? నడుస్తుంది సార్. ఆయన వాస్తవానికి చేస్తుండు ఆయన. ఏం పేరమ్మా నీ పేరు? సంగీత. ఏం పని చేస్తావు? హోటల్ ఉన్నది. ఈ హోటల్ మీదేనా? హోటల్ రాజ్ నాది. మీ గుట్ట లోకలా? లోకలే మాది. ఓకే. సో ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా, అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా, అవును. ఎవరి ప్రభుత్వం బాగుంది, ఎవరి పాలన బాగుంది? పాలన కేసీఆర్దే బాగుండే కానీ కాకుంటే బ్రిడ్జ్ వేసి అంత ఆగమాగం అయింది. లేకుంటే కేసీఆర్ గెలిచి ఏం చేసిండు? బ్రిడ్జ్ అంతా వేసి ఆగమాగం ఉంది. బ్రిడ్జ్ వేసి అంతా బిజినెస్ అనేది దెబ్బతిన్నాయి. అంతా ఏం లేదు, గిరాక్ అప్పటిక లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? వీళ్ళే. బీర్లా ఎల్లయ్య. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? ఇంతకుముందు ఎమ్మెల్యే గుంగూరు సునీత. ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గొంగుడి సునీత కదా, అవును. ఇప్పుడు బీర్లా ఎల్లయ్య కదా, ఇద్దరు ఎవరి పాలన బాగుంది? పాలన అయినా బాగానే ఉంది, బిడ్ల వేయలేదు. ఆ. కాకుంటే బ్రిడ్జ్ ఒకటి తీస్తే ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా బిజినెస్ చేసుకొని బతుకుతారు. అంటే బ్రిడ్జి కేసీఆర్ వేయించింది కదా, కేసీఆర్ వేయించింది. ఇప్పుడు ఈయన బీర్లా ఎల్లయ్య తీయించినాడు కదా. తీస్తా అని అన్నాడు అప్పుడు ఎలక్షన్ అప్పుడు. గెలిస్తే నేను తీస్తా అని చెప్పిన. ఇప్పుడు బ్రిడ్జి తీస్తాడా? తీస్తాను. మరి మీరు అడగాలి కదా బీర్లా ఎల్లయ్యని. ఇప్పుడు అటు పోతురుగా అందరు ఇప్పుడు ఎటు? మీటింగ్ ఉన్నట్ట పోయిర్రు అందరు. బీర్లా ఎల్లయ్య బ్రిడ్జి తీసిస్తా అని చెప్పింది కదా, అవును. మరి మీరు అడగట్లేరా బీర్లా ఎల్లయ్యని? పోయిరుగా ఇప్పుడు అందరు. అడగడానికి పోయిరా? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పెద్దమ్మా, అవును. ఇది మున్సిపల్ ఎలక్షన్స్. అవును. ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? చెప్పలేం కాంగ్రెస్ అంటారు కానీ కాంగ్రెస్ ఉంటుందా? కొంతమంది కేసీఆర్ అంటారు. మరి మళ్ళీ కేసీఆర్ ఉంటారా? మున్సిపల్ ఎలక్షన్స్ లా? అవును, కేసీఆర్ అంటారు కొంతమంది కాంగ్రెస్ అంటారు. మీరు ఎవరికి ఇస్తారు? చెప్పలేం ఇక. చెప్పలేరా? డబ్బులు ఇస్తే తీసుకుంటారా మరి? నేను ఇంతవరకు ఒక్క డబ్బు తీసుకోలేదు. డబ్బులు కాకపోతే నిలబడి పని చేపిస్తా కానీ డబ్బులు మాత్రం డబ్బులు తీసుకోవద్దు. నేను తీసుకోను అసలే. నిలబడి పని చేస్తాం. ఆడకట్టుకు ఏమైనా పోతే నిలబడి పని చేస్తాం. ఏ వార్డు మీది? 9వ వార్డు. 9వ వార్డా? 9వ వార్డు ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడైతే కాంగ్రెస్కే అంటున్నారు. కాంగ్రెస్ అనుకుంటారా? మంచి మాట చెప్పినావు, డబ్బులు తీసుకోవద్దు. తీసుకోండి. తీసుకోవద్దు. తీసుకున్న వాళ్ళు కూడా చెప్తాను నేను. అవును. డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి అని చెప్తాను. డబ్బులు తీసుకున్న ఓటేయాలి, పని చేయకుండా పని చేయించుకోవాలి. పని చేయించుకోవాలి. మేము అంతే మరి. కరెక్ట్ చెప్పిన పెద్ద మనం. డబ్బులు తీసుకుంటే ఏముంది, డబ్బులు ఇచ్చినాగా అంటారు. మరి డబ్బులు ఇచ్చినాగా అంటారు. డబ్బులు తీసుకోకుండా ఆయన గల్ల పట్టైనా పని చేయించుకోవచ్చు. ఈ హోటల్ మీదేనా ఇది? మాదే. మరి బీర్రాలకు చెప్తావా మైక్ ద్వారా ఈ బీర్లు తీపిస్తాను ఎందుకు తీపట్లేవు అని చెప్పి? చెప్తా. అందులో చెప్తా. బిర్లా సార్ మీరు బ్రిడ్జ్ తీపిస్తున్నారు ఎలక్షన్ ముందు తీపిస్తే అందరు బతుకుతారు. ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరు బతుకుతారు. రోడ్డు మీద కొబ్బరికాయలు అమ్ముకుంటారు ఉన్నారు, పూలు అమ్ముకుంటారు ఉన్నారు, అందరు బతుకుతారు. సో ఇప్పుడు బీర్లా మీకు అందుబాటులో ఉందా? ఉంది. మంచిగా ఉంటాడు అందరితో? మంచిగా జనాలతో ఉంటాడా? ఏం పేరు నీ పేరు? నా పేరు యాదగిరి. యాదగిరా? ఎక్కడ మీది? గుట్టలో ఏ వాడు వస్తుంది మీది? 11 వార్డు. 11 వాడు వస్తుందా? ఏం లేదు, ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించింది కదా, తర్వాత రేవంత్ రెడ్డి గెలిచింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? ఇక ఆయన పాలన ఎప్పుడు ఆయన మంచిగా ఉన్నది, ఈయన పాలన కూడా మంచిగా. ఎవరో ఒకరైతే బెటర్ ఉంటారు కదా. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలన బాగుందా, 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన బాగుందా? రేవంత్ రెడ్డి మంచిగా ఉండేది. రేవంత్ రెడ్డి బాగుందా? కానీ అట్లే ఎట్లా? ఆయన మంచిగా చేస్తుండే కదా. 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాడు. మరి ఏమేమి పెట్టిండు వాళ్ళు తెలియదు కదా. అంటే నువ్వు చెప్పాలి కానీ ఏమేం చేసిండు చెప్పాలిగా. ఏమేం చేసిండు? మా కాకకి ఎరక ఇక ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందా? 7 ఇచ్చిండు, మాకైతే ఇవ్వలే. మరి ఎట్లా బాగుంది అంటున్నావు? చేస్తుండా? సరే, మరి ఇప్పుడు ఈ గుట్టల అంటే ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యేనా? ఇది మన తొందర యాడికొచ్చారు అయిలేనా? బీర్లా అయిలేనా? ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? గొంగిడి సునీతనా? మరి ఎట్లుంది బీర్లా అయిలే పాలన బాగుందా, గొంగుడి సునీత బాగుండేనా? ఏం చెప్పాను నేను? నీ అభిప్రాయం చెప్పు, ఏం కాదు. నీకు తోచింది చెప్పు, ఏముంది అంటే నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పు. సరే, ఐలైనా కూడా మంచిగా చేస్తాను. అలానే బాగుండా? చూసినప్పుడు అలానే కలిసినావా? మాకు మమ్మల్ని చూస్తాడు, మేము అట్లా పోతాడే చూడడా మిమ్మల్ని? చూస్తాడు కానీ ఏడు మాట్లాడతాడు ఆయన. మాట్లాడా? ఇంటికి పోవాలి, పోతానే ఉంటాయి. ఆయన లెక్కను మాకు తెలియదు ఏమో ఏం కథ. ఈయన ఉందా ఇల్లు? కాదా? అక్కడనే ఉంటుంది. మరి మాకు ఏం పని ఆయన మేము రూల్ నింపుకుంటాం, వీళ్ళే ఉంటాం. బ్రిడ్జి తీయలే సారు. ఏ బ్రిడ్జి? ఇగో ఇదే ఒప్పుకున్నాడు. నేను బ్రిడ్జి తీసేస్తా, అది అన్నాడు, ఇది అన్నాడు. ఎందుకు చేయమంటావు బ్రిడ్జి? ఎందుకు తీసేయాలి? మాకు గిరాకీ అవుతుంది అన్న. షాపులన్నీ బంద్ అవుతాయి. అప్పుడు ఆయన
అసలు సార్ ఫస్ట్ ప్రస్తావన పెట్టిందే ఈ బ్రిడ్జి తీసేస్తా అని చెప్పి వచ్చిండు. అట్లా ఎప్పుడు ఎలక్షన్ ఆ ఎలక్షన్ మూమెంట్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను తీసేస్తా అన్నాడు. ఇంతవరకు తీసింది లేదు, చేసింది. ఇంకో విషయం చెప్పాను, నిజంగా చెప్పాలి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీది ఎన్నో వాటి మీది 11. మరి మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది చెప్పు నాకు. ఏమో జనరల్గా నువ్వు పబ్లిక్ అంటే బయట వింటావు కదా, ఏ పార్టీ గెలుస్తుంటావు? ఏమో తెలియదు, టీఆర్ఎస్ వస్తుంది అనుకుంటాను అయితే. ఇక్కడ టీఆర్ఎస్ వస్తుందా? ఆ. నువ్వేమంటున్నావు అంటే మన బీర్లాలే మంచోడే అంటున్నావు, రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది అంటున్నావు, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంటున్నావు, ఎట్లా? ఫ్యూచర్లో అదే గెలుస్తుంది ఇక మళ్ళీ. ఫ్యూచర్లో మళ్ళీ అది వస్తుంది. అదే గెలుస్తుంది. మీ 11 వార్డులు ఎవరు గెలుస్తారు? 11 వార్డులో ఇప్పుడు ఎవరెవరు నిలబడ్డారు ఎవరు చెప్పాలి నేను? అంతేనా? ఇంకేది డిక్లేర్ లేదు. అంటే ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నావు? టీఆర్ఎస్ అండి కదా. ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకి ఇస్తావా, లేకుంటే పార్టీ అభిమానంతో ఇస్తావా? పార్టీ అభిమానం మన క్యాండిడేట్ ఉంటాడు కదా, లోకల్ క్యాండిడేట్, ఆయన అభిమానం మీనే ఇస్తాం. డబ్బులు ఇస్తే తీసుకోవా? డబ్బులు ఇస్తే అందరితో నేను నాదే తీసుకుంటావు, కానీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తావు. ఇస్తాం. మరి డబ్బులు తీసుకోవడం తప్పు కానీ? తప్పే, కరెక్టే. కానీ ఇప్పుడు లోకల్ క్యాండిడేట్ ఇప్పుడు సపోజ్ ఇక మా కాకున్నాడు మంచిగా చేస్తాడని చెప్పి చేస్తాం అట్లా. అంటే డబ్బులు తీసుకుంటావు కానీ మంచులకి ఓటేస్తావు. వేస్తాం అంతే. అదే ఎవరు ఇచ్చినా తీసుకో కానీ మంచులకు ఓటే, మంచులకు ఓటే. ఓకే. నా పేరు వెంకటేష్ గౌడ్. వెంకటేష్ గౌడ్, గౌడ్ సామాజిక వర్గమా? ఎన్నో వార్డు మీది? 12వ వార్డా. ఎట్లుంది 12వ వార్డు? ఎవరు గెలుస్తారు? బబ్బూరు శ్రీధర్ గెలుస్తాడు. ఏ పార్టీ అయినా? కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ. మీరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళా? కమ్యూనిస్ట్ పార్టీ బబ్బూరు శ్రీని గెలుస్తారా? ఓకే. ఇప్పుడు మనకు ఇక్కడ యాదగిరి గుట్టలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జనరల్గా బీర్లాయ ద్వారా గెలిచే అవకాశం ఉండదా? బబ్బూరు శ్రీధరా? మా బబ్బూరు శ్రీధర్ తోటి బీర్లాయలకు మెజార్టీ వచ్చింది. మెజార్టీ వచ్చిందా? 12వ వార్డులో. 12వ వార్డులో. ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఆ బాబు సహకారం చేసింది కాబట్టి ఈయన చేయాల్సింది ఆల్టర్నేట్గా. ఇప్పుడు బీర్లాయలో మీకు పరిచయమే కదా? స్థానికంగా పరిచయమే కదా. ఎట్లుందన్నా యాదగిరి గుట్టలో బీర్లాయలు అందుబాటులో ఉంటుందా? అందుబాటులో ఉంటాడు, కాకపోతే ఈ వాగ్దానం చేసింది ఫ్లైఓవర్ బ్రిడ్జిది, అది నెరవేర్చలేదు. గుంతమ్మ కోరికలు ఆచరణ సాధ్యం కానీ వాగ్దానాలు చేసిరు కదా ఎలక్షన్ల అప్పుడు. 2500 ఇస్తామని, లేకుంటే గ్యాస్ సబ్సిడీ ఇస్తామని, అవన్నీ ఒక 2-3 months వచ్చిన వాళ్ళకు. గత ఇప్పుడు 13-14 నెలల నుంచి కేంద్రం ఇచ్చే 40 రూపాయలు వస్తలేవు, ఈ రాష్ట్రం ఇచ్చే సబ్సిడీ కూడా వస్తలేదు గ్యాస్కు. ఒక బస్సు తప్ప అంతా చూస్తే ఉంది. బస్సు ఒకటి, దాని తర్వాత ఒకటి విద్యుత్ కరెంట్ ఒకటి వస్తుంది. ఈ 2 తప్ప మిగతా అన్ని అంతంతే ఉన్నాయి. ఏమి ఇచ్చిండు? సన్న బియ్యం కేంద్రానికి 5 కిలోలు ఉన్నాయి, రాష్ట్రానికి 1 కిలో ఉన్నది. అవి ఒక్కొక్క నెల మంచిగా వచ్చినాయి, మిగతా నెలలన్నీ పుచ్చిపోయిన పురుగులు, మెరుగలు, ఇసుక అవన్నీ వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అని పేరు చెప్పి, బీద వాళ్ళకి అని పేరు చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలకే పెట్టుకున్నారు చాలా వరకు. అంతేనా? సరే, ఈ పథకాలు పక్కన పెడితే బీర్లాయ గ్రాఫ్ ఎట్లుంది గుట్టల? బీర్లాయ గ్రాఫ్ అంటే వ్యక్తిగతంగా తన అందరితో మంచిగానే ఉంటాడు. మంచిగానే ఉంటాడు. మరి మున్సిపల్ ఎలక్షన్స్ మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ అవుతాడు? బర్రెనుందే భర్తనుందే బర్రె అన్నట్టు డబ్బున్నదే రాజ్యం ఉన్నది ఇప్పుడు. వ్యక్తి వార్డులల్లో స్థానికంగా గతంలో కౌన్సిలర్ నుండి వాళ్ళు వరకు మంచిగా చేసిన వాళ్ళకు మంచిగా ఉంది కొన్ని వార్డులల్లో. ఇప్పుడు 10వ వార్డు ఉంది, ఆవుల సాయి మంచి వ్యక్తి, ఆ బాబు మంచిగా చేస్తున్నాడు. బీఆర్ఎస్. ఇప్పుడు 12వ వార్డు ఉంది, బబ్బూరు శ్రీధర్ మంచిగా చేస్తాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ముందుకు పోతాడు, వాళ్ళకి నిలబడతా చెన్నీరు అని చేదోడు వాదోడు ఉంటాడు జనంతో. అటువంటి వ్యక్తులు గెలుస్తారు. మళ్ళీ అదే వార్డులో పోటీ చేసినా కూడా కొంతమంది వార్డులు మారుస్తుంటారు. ఇవన్నీ పక్కన పెడితే మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది చెప్పు నాకు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్? మున్సిపల్ చైర్మన్ ఎవరయ్యే అవకాశం ఉంది? పోటీ ఉంది. ఆఫ్ రావచ్చు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఓటుతోటి, ఎంపీ ఓటుతోటి ఎవరైనా కావచ్చు, చెప్పలేము. అది చిత్తు బొత్తు. సో ఈ బ్రిడ్జ్ మనం తీసేయాలి. అది ఒక ఊరు 2 ఊర్లు చేసిర్రు. ఇప్పుడు భువనగిరి ఎంత బాగుంది రోడ్డు, అట్లా చేయాలి. అట్లా చేస్తే ఇక్కడ ఉన్నాడు అక్కడికి కానొస్తాడు, అక్కడ ఉన్నాడు ఇక్కడికి కానొస్తాడు. ఏదైనా అవసరం ఉన్న హాస్పిటల్ అక్కడ ఆయన వాగ్దానం చేసిండు. మేము అడుగుతాము, ఎందుకు అడగలేదు అన్న, నేను ఖచ్చితంగా చేస్తానంటాడు. అడిగినప్పుడు కూడా ఆయన దగ్గర పోవడం జరిగింది, అడగడం జరిగింది. ఆయన చేస్తా అంటాడు, కానీ ఆయన చేతులు ఉందో లేదో నాకు తెలియదు. ఏం పేరమ్మా నీ పేరు? వాసవి నా పేరు. వాసవి. మీది గుట్ట లోకలా? గుట్ట లోకలే. మీరేం పని చేస్తారు? మాది షాపు. ఈ షాప్ మీదేనా? ఏం చదువుకున్నారు మీరు? నేను పీజీ చేశా. ఏ గ్రూప్ తీసుకున్నాము? నాది MHR, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. వెరీ గుడ్. ఓకే. సో నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇది ఆలేరు నియోజకవర్గం కదా, యాదగిరి గుట్టలో బీర్లాయ పాలన ఎట్లుందమ్మా?
బీర్లయ్య గారి పాలన మంచిగానే ఉన్నది. మనది రేషన్ బియ్యం ఇచ్చడు కానీ ఇది గృహజ్యోతి కానీ అంతా మంచిగానే ఉన్నది. కాకపోతే ఈ బిజినెస్ పరంగా మాకు లాస్ అవుతున్నాం. ఎట్లా లాస్ అవుతారు మీరు? ఈ బ్రిడ్జి వేయటం వల్ల అంతకుముందు బ్రిడ్జి తీసేసినప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే కార్లు సడన్ గా వచ్చి ఆగి కూడా ఏమైనా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అక్కడ పోయిన వాళ్ళకి ఇటు సైడ్ అసలు బిజినెస్ ఏం లేదు. బ్రిడ్జ్ ఎవరు వేయించారు? కొంగిటి సునీత గారు. ఓకే. ఇప్పుడు దేవస్థానం డెవలప్మెంట్ కింద అంతా వచ్చింది కాబట్టి అదే కొంగిటి సునీత గారు ఉన్నారు. అప్పుడు బ్రిడ్జ్ తీసేయమంటారు మీరు? తీసేయమంటున్నాం. తీసేస్తే మాకు వ్యాపార పరంగా చాలా ఇంకా అభివృద్ధి జరుగుతుందని యాదగిరి గుట్ట కూడా ఆశిస్తున్నాం. ఓకే. అట్లా అదొక ఊరు అయిపోయింది, ఇదొక ఊరు అయిపోయింది. ఏమన్నా పొద్దున్నే నేను 4:30కి అంతకుముందు షాప్ తీసినప్పుడు నాకు చాలా బేరం ఉండేది అనమాట. ఇప్పుడు 4:30 కాదు 6ంటికి తీసినా షాప్ ఏమి బేరం ఉండదు. బిజినెస్ చాలా లాస్ అయిపోయినాం. ఇప్పుడు యాదగిరిగుట్టలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది మున్సిపాలిటీలో? కాంగ్రెస్ గెలుస్తుందని అనుకుంటున్నాం. కాంగ్రెస్ వస్తా. మీది ఎన్నో వార్డు? మీది 12వ వార్డు. 12వ వార్డులో ఏ పార్టీ గెలుస్తుంది? 12వ వార్డులో శ్రీధర్ గారు, బొబ్బూరు శ్రీధర్ గారు. ఏ పార్టీ అనేది? కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే. ఏం పేరమ్మా నీ పేరు? వెళ్ళమ్మా. ఎల్లమ్మ. ఏం పని చేస్తావు? పాన్షాప్ నువ్వు నడిపిస్తావా? ఏం లేదు పెద్దమ్మా, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, కాంగ్రెస్ గెలిచింది కదా, ఇంతకుముందు బీఆర్ఎస్ బాగుండేనా కాంగ్రెస్ బాగుందా? ఏం చెప్పాలి? నీకు ఎట్లా అనిపిస్తాడు? లేదు, కాంగ్రెస్ బాగా అనిపిస్తే కాంగ్రెస్ చెప్పు, బీఆర్ఎస్ బాగుంటే బీఆర్ఎస్ పేరు చెప్పు. ఎవరు వచ్చినా ఎవరైనా అట్లా చెప్తారు. ఎవరైనా అట్లా కాదు పెద్దమ్మా, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ పాలన చూసినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు కదా, ఎవరి పాలన బాగుందంటూ? నీ గురించి చెప్పు, నీకు ఎట్లా ఎవరు బాగా అనిపించారు? ఎవరైనా అట్లే ఉన్నారయ్యా. ఇద్దరేనా? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? బీర్లయ్య. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? మేడం సునీత మేడమా? మరి సునీత మేడం బాగుండేనా బీర్లయ్య బాగుండా? బీర్లయ్య పదవుల్లో లేనప్పుడే అందరికి బాగానే సాయం చేసిండు. ఎవరు చచ్చిపోయినా ఇంటింటికి 5,000 ఇచ్చేది, ఊర్లో పొంటి అందరికి పైసలు ఇచ్చేది. ఆయన పదవులు లేకున్నా కానీ కూడా ఆయన మస్తు ఖర్చు పెట్టిండు. ఆయన బాగున్నాడు అప్పుడు మస్తు ఖర్చు పెట్టిండు ఆయన. ఇప్పుడు మంచిగా మరి ఇప్పుడు కూడా పెడతాడు ఎవరికన్నా. ఏ ఆపద వచ్చినా ఎవరికి వచ్చినా పెడతాడు. గెలవక పదవి లేనప్పుడు కూడా పెట్టిండు ఆయన, పదవులు ఉన్నప్పుడు కూడా పెడుతుండు. గెలిచిన తర్వాత జనాలకి దూరం అవుతుందా? దూరం ఏమైతే పోతానే పెడతానే ఉండి ఆయన. మీరు ఎన్నో వాడు పెద్దమ్మా? మాది 11వ వాడా. మరి మీ 11వ వాడు ఎవరు గెలుస్తారు? మీకు ఎవరు గెలుస్తారో ఎవరెవరు జనాలతోనే తెలియదుగా బిడ్డ. ఎవరెవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి చేస్తారు. ఎట్లా తెలుస్తారు? డబ్బులకు ఇవాళ రేపు జనాలు డబ్బులకు అమ్ముడు పోతున్నారు. నేను నాది ఈడ లేదు ఓటు, మల్లపురంలో ఉంది, మాది మొన్ననే అయిపోయినాయి. ఈడ లేదు. డబ్బులు ఇస్తే ఓటేస్తారు జనాలు. ఎవరు నమ్మరు. తప్పే. మనం కొట్లాడుతాను కూడా అవకాశం ఉండదు కానీ అట్లా అమ్ముడు పోతున్నారు జనాలు. డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే కొట్లాడవచ్చు, నీకు వేయలేదా అనొచ్చు. అట్లా వేస్తున్నారు వాళ్ళు. అట్లా వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటేస్తే మంచిదా? డబ్బులు తీసుకోకుండా వేస్తేనే వాళ్ళకు మనం అడుగుతానికి అవకాశం ఉంటది. ఇప్పుడు వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వలేదా అని అంటారు వాళ్ళు. అంతే. ఇక అందుకే ఏమనొస్తట్లేదు ఎవరు. కొంతమంది అక్కడ అంటారు కదా, బీర్లయ్య ఎవరు పట్టించుకోలేదు అంటారు, వాస్తవేనా? ఇప్పుడు అంటుర్రా? నిజమేనా అది? నా ఇక్కడైతే పట్టించుకుంటుండు, ఎవరికైనా పట్టించుకునేది. ఎవరికి ఆపత వచ్చినా ఊర్లో పొంటి ఎవరు ఆయన ఓకున్నా అని ఎవరైనా చచ్చిపోయినా అంటే 5,000 పంపేది. ఇప్పుడు కూడా పంపుతాడు. పెద్దమ్మ ఏం పేరు? నీ పేరు? పేరు లక్ష్మి. ఎక్కడ మీది? ఇక్కడనే లోకలా? ఏం పని చేస్తావు నువ్వు? ఏ దందా చేస్తావా? అయితే ఏం లేదు, మనకు ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా, ఎవరి పాలన బాగుంది? ఇప్పుడు ఎవరిది చెప్పనీకి రాదు. ఇప్పుడు ఏం చెప్తాం? ఇప్పుడు అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు మీకు ఏమైనా అర్థమై ఉంటుంది కదా, కేసీఆర్ బాగుండేనా రేవంత్ రెడ్డి బాగుండే? అప్పుడే చేసి పెట్టిపోయాడు. ముందుకు రాముకుంది అప్పట్లోనే చేసిండు, ఇంకేమున్నది అన్న ఇప్పుడు చేసేది? అయిపోయింది. ఏం లేదు, బతుదేరు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడా బీర్లయ్య. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? సునీతనా? మరి ఎవరు బాగురమ్మా? బీర్లయ్య పాలన బాగుందా, సునీత పాలన బాగుందా? ఇప్పుడైతే ఆయనదే ఉన్నది. ఎవరిది? బీర్లయ్యది. మంచోడే బీర్లయ్య? మంచోడే అన్న. ఇక్కడ యాదగిరిగుట్టలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? నాకేం తెలియదు. మీది ఎన్నో వార్డమ్మా? మాది 1వ వార్డు. 1వ వార్డులో ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు గెలుస్తారు ఇంకేడ తెలుస్తుంది ఇప్పుడు? అంటే అందా మీ ఆలోచన ప్రకారం వస్తుంది సార్. చేకూరుతూ వస్తుందా? ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరైతారు? చేకూరుతూ అవుతారా? చేకూరుతూ అవుతారు.
బీర్లాయలో మరి అందరు పట్టించుకున్నాడా? పట్టించుకుంటుండు పనులు చేస్తుండు. పనులు చేస్తుండా? ఏం పేరమ్మా నీ పేరు? రాధిక. ఎక్కడ మీది? యాదగిరిపల్లి. యాదగిరిపల్లి. ఎన్నో వార్డు మీది? 3వ వార్డు. 3వ వార్డా? ఇప్పుడు ఏం లేదు, ఇంతకుముందు బీఆర్ఎస్ పాలన ఉండే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా, ఎవరి పాలన బాగుంది? బీఆర్ఎస్ బాగుంది. బీఆర్ఎస్ బాగుందా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు బాగుందంటే పిల్లల చదువులకు గురుకులు అవి ఇవి పాఠశాలలు అన్ని ఏర్పాటు చేసింది ఆయన. ఇప్పుడు నా కొడుకు 5th నుంచి గురుకులు వచ్చిందంటే ఇప్పుడు బీటెక్ దాకా సీటు ఫ్రీ వచ్చింది. మరి అన్న చదువుకున్న పట్టుకునే వచ్చింది కదా. లక్షలు అంటే మేము చెయ్యపోతుంది. నేను ఇలా కూలి పని చేస్తాను, రోజుకు 300. మాకు ఇల్లు లేదు, మా ఆయనకు ఆరోగ్యం మంచిగా లేదు. నేను ఎన్నోసార్లు బీలే దగ్గరికి పోయినా, మాకు జాగ లేదు, ఇల్లు లేదు, ఏం లేదని. ఆయన ఒక్కనాడే ఏం 10 సార్లు పంపించినా 10 సార్లు మనతో ఫోన్ చెప్పించినా ఊకే వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చెప్తావు అన్నాడు. సరిగా ఆయన అడుగుడే బంద్ చేసినాం. ఇప్పుడు ఇంద్రమేలు రాలేదా మీకు? మాకు ప్లేసే లేదు. ప్లేస్ లేదా? ప్లేస్ ఉన్న వాళ్ళకి అన్నా కట్టిస్తుండు, మరి మొత్తం లేని వాళ్ళకి ఏం చేస్తుండ ఆయన? గవర్నమెంట్ రూల్ కదమ్మా, ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయింది. మరి మొత్తం లేని వాళ్ళకి చేయాలి కదా, లేని వాళ్ళకి చేయాలి. ఉన్నోనికే ఉన్నోళ్ళు సాక్ష్యం చేస్తే మరి లేని వాళ్ళు ఎట్లా? మేము ఇప్పుడు కొన్నేళ్ళుగా నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. మాకు అప్పటి నుంచి మా నాన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మ ఉన్నప్పటి నుంచే మాకు ఇల్లు లేదు, మా అత్తగారులకు లేదు. అంటే మేము కొన్నేళ్ళ సంధి కిరాయిలు కొంటే ఉంటున్నాం. అయితే నేను ఏమంటున్నాను, గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసింది. నాకు తెలిసి నీకు ప్లాట్ లేదు కాబట్టి ఇల్లు రాలేదేమో అనుకుంటున్నా. అదే ప్లాట్ లేదు, ప్లాట్ లేదు కాబట్టి చెప్తున్నా. మరి ఉన్నోళ్ళకే సాయం చేస్తాడు, పొలాలు ఉన్నోళ్ళకే డబ్బులు ఇస్తా అంటాడు. మరి 2500 ఇస్తా అన్నాడు తెలిసినాక, మరి అవి లేదు. గ్యాస్ పైసలు అన్నాడు, అవి లేదు. మరి ఏంది ఆయన ఇచ్చిన హామీలు ఇట్లా లేవు కదా చక్కగా. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే బీర్లా కదా, బీర్లా పాలన ఎట్లుంది? ఇక పాలన అంటే అది చేసిన వాళ్ళకు, వాళ్ళ తిరిగిన వాళ్ళకు, వాళ్ళకి అందిన వాళ్ళకు తెలుస్తుంది. మాకైతే ఇంతవరకు ఆయన నుంచి ఏమో అందలేదు. ఇప్పుడు బిర్యాలకి ఏమైనా చెప్తావా మైక్ ద్వారా నువ్వు ఇంటి గురించి, ఇల్లు గురించి? చెప్పాలనుకుంటే మాకు ఏది లేదు కాబట్టి, మాకు ఇల్లు లేదు, జాగలేదు. మేము ఆయన ఎవరు మా ఊళ్ళో సీసకృష్ణ, ఆయన కోల వెంకటేష్, మిట్టి వెంకటేష్ వాళ్ళందరికీ చెప్పిన, అమ్మ ప్లేస్ ఉంటేనే మేము ఏమన్నా చేస్తాం, ప్లేస్ లేకుంటే ఏం చేయలేమని అన్నాడు. బీర్లాలని ఏమడుగుతున్నావు మరి? మాకు ఇంత ఇల్లు కావాలి, అంతే. మాకు ఏదద్దు. మాకు 2 మగపిల్లలు, మా ఆయన ఆరోగ్యం మంచిగా ఉండదు, ఆయన ఫిట్స్ వస్తుంది, ఆయన పని ఏం చేయడు. కాకపోతే మా ఆడపిల్లలు ఎవరిని అడిగినా ఆయన గురించి చెప్తారు. ఆయన ఏం పని చేయడు కాబట్టి నేను ఆ పిల్లల్ని చదివించుకుంటూ నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను అంతే. మాకు ఆయనకి పింఛన్ రాపియాలి, మాకు ఇంత ఇల్లు ఏదో ఒకటి. కానీ మాకు ఇంత జాగా కావాలి, ఒక 40 గజాలన్నా ఒక జాగా కావాలని అడుగుతా. 40 గజాల జాగా కావాలి, ఇల్లు కావాలి మీకు, అంతే. ఏం పేరు మీ పేరు? సురేష్. సురేష్, ఇది మీదేనా? ఎన్నో వార్డు మీది? 6 వార్డు. అన్న ఏం లేదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా, ఒక 2 years నుంచి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం కదా, అంటే ఏ ప్రభుత్వం బాగుందన్న? టీఆర్ఎస్ బాగుంది. బీఆర్ఎస్ బాగుంటుందా? ఎట్లా అంటారు? అంటే ఏదైనా చేయడానికి కూడా పథకాలు కానీ ఏదైనా కానీ టీఆర్ఎస్ ఇది వచ్చినా కానీ వేస్ట్. ఇది మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ? వీళ్ళ ఇంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? సునీత, గుంగడి సునీత. ఇద్దరు అంటే బెటర్ ఎవరు అంటారు మీరు? బెటర్ అంటే క్యాండిడేట్ ఏమో ఈయన మంచోడు, ఎవరు? వీళ్ళే. కానీ పార్టీ పరంగా మాత్రం టీఆర్ఎస్ బెస్ట్. కేసీఆర్ అంటే ఇక్కడ పార్టీ పరంగా చూస్తే కేసీఆర్ బెటర్, కానీ లోకల్ స్థానిక ఎమ్మెల్యేని చూస్తే మాత్రం బీర్లాలే బెటర్ అంటారా? బెటర్. అంతేనా? కొంచెం బెటర్. అంతే. గొంగుడి సునీత బెటరా, బీర్లాలే బెటరా? వీళ్ళైనా బెటర్. అందుబాటు ఉన్నాడు అందరికి? ఉంటాడు. నువ్వు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది? అంటే ఇక 2 కలిపి ఎట్లుందంటే సేమ్ ఉంటుంది అనుకుంటున్నా. సార్ మీది ఎన్నో వార్డు? మీది 6. 6 వార్డు ఎవరికి వస్తారన్న? అంటే ఇంకా కాలే కదా. అంటే ఏ పార్టీ బలం ఉంది అక్కడ? పార్టీ అంటే ఏముంటది కానీ క్యాండిడేట్ని బట్టి ఎవరైనా ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి? ఉంటారు, ఇంకా కాలే కదా ఎలక్షన్. మీ అంచనా ప్రకారం 6వ వార్డులో జనరల్గా ఏ పార్టీకి అయితే బలం ఎక్కువ ఉంది? జనరల్గా అంటే బీఆర్ఎస్ బలం ఉంది 6వ వార్డులో. మున్సిపల్ చైర్మన్ మాత్రం ఏ పార్టీ అయ్యే అవకాశం ఉంది? బీఆర్ఎస్ రావాలి. ఇక్కడ గుట్టలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటుంది. ఎందుకు వ్యక్తిగతంగా మీరు బీర్లా బాగున్నారు కదా? ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు కదా, టౌన్ పరంగా వాళ్ళు ఉంటే మార్పు ఉంటే ఏదైనా జరుగుతుంది. ఇక వాళ్ళు వీళ్ళు సేమ్ అయితే అది వేరే ఉంటుంది అట్లా. ఏం పేరమ్మా నీ పేరు? శంకరమ్మ. ఏం పని చేస్తారు మీరు? పూలు అమ్ముతారా? పూలు కొబ్బరికాయ. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? బీర్లాయలే. బీర్లాయేనా? ఎట్లుందమ్మా బీర్లాయలే పాలన? బాగుందా? మంచిగా చేస్తుంది. మంచిగా ఉందా? ఎన్నో వార్డు మీది? 6వ వార్డు. 6వ వార్డా? 6వ వార్డులో ఏ పార్టీ గెలుస్తుందమ్మా?
ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఆడవాళ్ళు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇంకా ఓటే ఇంకా రాలేగా తెలియదు నాకైతే. ఇక్కడ జనంలో ఏ పార్టీ బలంగా ఉందా? కాంగ్రెస్ అనుకుంటా. కాంగ్రెసేనా? బిర్లాల మంచోడనా మీకు అందుబాటులో ఉందా? ఉంది. ఉంది. ఏం పేరు నీ పేరు? నా పేరు బోడరాదా అండి. ఎక్కడ మీది? ఇక్కడనే యాదగిరిగుట్ట. ఎన్నో వార్డు మీది? ఫస్ట్ వార్డు. నేను ఏమంటున్నాను అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే కదా, ప్రభుత్వం ఉండే కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అంటే బీఆర్ఎస్ కంపేర్ చేస్తే కాంగ్రెస్ బెటరా బీఆర్ఎస్ బెటరా? కాంగ్రెస్ బెటర్ బీఆర్ఎస్ బెటర్ అంటే నేను చెప్పాలి. మీ ఎక్స్పీరియన్స్, మీ ఆలోచన ప్రకారం? మా ఆలోచన అంటే నేను బీజేపీ క్యాండిడేట్ని. ఓకే. నేను కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ గురించి మాట్లాడలేను కానీ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా ఫస్ట్ వార్డు. మీరు పోటీ చేస్తారా? ఎన్నో వార్డు నుంచి పోటీ చేస్తారు? ఫస్ట్ వార్డు. ఫస్ట్ వార్డు. సో బీజేపీకి ఈసారి మున్సిపల్ చైర్మన్ అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఇక జనాలు నిర్ణయించాలి. అది మీరు ఒకటో వార్డు నుంచి పోటీ చేస్తారు బీజేపీ పార్టీ నుంచి. సో నేను ఏమంటా అంటే ఇప్పుడు గతంలో ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి గుంగుడి సునీత. అవునండి. ఇప్పుడైతే బీర్లా పార్టీ విషయం పక్కన పెడితే బొంగుడి సునీత బెటర్ అంటారా బీర్లా బెటర్ అంటారా? ఇద్దరు ఎవరిది ఏం చెప్పలేమండి. ఇంకా వీళ్ళు కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవుతుంది కదా, ఇంకా మేము ఏం చూడలేదు కదా. ఈ 2 సంవత్సరాల పీరియడ్ లో మార్కెట్ మాకైతే మేము చెప్పాలంటే మాకు ఒక బ్రిడ్జి ఒకటి మిస్టేక్. ఆయన ఏమన్నాడు ఫస్ట్ మేనిఫెస్టోలో నేను రాగానే ఫస్ట్ బ్రిడ్జి తొలగిస్తా అని చెప్పారు. మాకు ఫస్ట్ వాళ్ళకైతే మెయిన్ బ్రిడ్జి గురించి బాధలు అవుతున్నాయండి. మేము నిలవడానికి కారణం కూడా గదే. మాకు ఇల్లు పోయిన వాళ్ళ గురించి, మా 73 ఇళ్ళ గురించి మేము కొట్లాడడానికి నేను వస్తున్నా. ఏది పార్టీ బీజేపీ నుంచి పైనుంచి వీళ్ళకు అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేద్దామనే వస్తున్నా ఎలక్షన్ కి. అట్లా నేను ఏమంటున్నా, ఇప్పుడు బ్రిడ్జి వేయించడం వల్ల నష్టం ఏంటి? నష్టం ఉంది. బ్రిడ్జి తొలగిస్తే మాకు బిజినెస్ నడుస్తుంది కదన్నా. బ్రిడ్జి ఉండడం వల్ల ఏమవుతుంది? మరి కాదా ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది. బిజినెస్ నడవదు. ఇప్పుడు యాత్రికులకు కూడా ఎంత డిస్టర్బ్ అవుతుంది తెలుసా? అసలు అది ఎవరికి ఉపయోగం లేదు. వచ్చేటోళ్ళకు యాత్రికులకు ఉపయోగం లేదు, మాకు ఉపాధి కలిపి చేసుకునే వాళ్ళకి మాకు కూడా ఉపయోగం లేదు. అట్లా బ్రిడ్జి తీసేయాలంటారు మీరు? ఖచ్చితంగా తీసేయాలి. ఎందుకు ఎలక్షన్ కంటే ముందు ఎమ్మెల్యే గారు అట్లా అన్నారా? ఫస్ట్ మేనిఫెస్టో ఆయనది మీరు ఒకసారి చూసినట్టయితే కొండ కింద ఫస్ట్ బ్రిడ్జి తొలగించినాకనే నాకు ఓటు గెలిపించినాక ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయినాక బ్రిడ్జి తొలగిస్తా అని మాట ఇచ్చిండు మాకు. అదే మా కంప్లైంట్ అయితే మేము ఎన్నిసార్లు పోయినా కూడా ఆయన రెస్పాన్సే అవుతుంది. ఏమంటారు మాకు టైం ఇస్తలేరు, ఇంతే అవుతుంది అని చెప్తారు. ఏమంటారండి అవుతుందని తీస్తాం తొలగిస్తామని చెప్తారు కదా ఎవరైనా. అందుకనే నేను కూడా బీజేపీ తరఫున కొట్లాడి ఫస్ట్ వార్డు నుంచి గెలిచి పోరాడదామనే ఉంది. అట్లా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ వాళ్ళు అయినా కూడా ఇప్పుడు వరకు మనకి ఏం చేయలేదు కనుక నేను బీజేపీ తరఫున సాధిద్దామని వస్తున్నా. ఆలయ అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సుమారు ఒక 200 మంది షాపులు కోల్పోయారు. వాళ్ళకి ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిర్రు? మీరు షాపులు ఇవ్వండి, మాకు రోడ్ వైడింగ్కి సహకరించండి, మేము మీకు దానికి బదులుగా షాపులు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, అలాగే మీకు ఉండడానికి ఇల్లు ఇస్తాము, జాగాలు ఇస్తామన్నారు. ఇల్లు ఇస్తామనలే కానీ జాగాలు ఇస్తాము, అందులో వచ్చిన పైసలతో కట్టుకోమని చెప్పారు. కానీ మాకు షాపులు వచ్చినాయి కానీ డబ్బులు అందినాయి కానీ జాగాలు అయితే రాలేదు. ఆ జాగాల కోసం మేము కొట్లాడుతున్నాం. ఆ జాగాలు ఎట్లయినా మాకు రావాలి, మాకు ఇచ్చేటట్టు మీరు ఈ ప్రభుత్వం అన్నా మాకు ముందటికి రావాలి. అలాగే ఈ బ్రిడ్జి వల్ల ఎవరికి ఉపయోగం లేదండి. వచ్చే యాత్రికులకు లేదు, మాకు కూడా లేదు. మేము కూడా ఉపాధి కోల్పోయినాం. బ్రిడ్జి తొలగిసి ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం బ్రిడ్జి తొలగిస్తే మా అందరికీ బాగుంటుంది. మేమందరం ఇప్పుడు కిరాయిలలో ఉంటున్నాము, కష్టపడుతున్నాము. మా బాధను కూడా కొంచెం అర్థం చేసుకోండి.